కేసీఆర్ని పరామర్శించడానికి జగన్ వెళ్ళారు. సరే, నాకు అనిపించిన ఫీలింగ్ అయితే మాత్రం విజయమ్మని కలవడానికి, విజయమ్మతో మాట్లాడడానికి వెళ్ళుంటారు. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్లో చేరింది అన్నటువంటి కాన్సెప్ట్ మీద. అయితే కేసీఆర్ని కలిశారు. కేసీఆర్ని కలిసిన తర్వాతనే వాళ్ళ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన వార్తలు ఏంటి, ఎలా గెలవాలో సలహాలు చెప్పండి అని అడిగారని, గెలిపించండి అని బతిలాడారని. ఆయనే ఓడిపోయి ఉంటే ఆయన సలహాలు అడుగుతాడా జగన్మోహన్ రెడ్డి? ఇంకా ఆయన అడగాలి, జగన్ నీలాగా నేను కూడా గెలవాలంటే ఏం చేయాలని. అంతేగాని ఇంకోటి, నారాయణ సిపిఐ నారాయణ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఇక్కడ. అందువలన ఈ పాయింట్ ప్రధానమైనటువంటి అంశమైంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడంతో ఏపీ సీఎం జగన్లో భయం మొదలైందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పోయినట్టే ఏపీలో ప్రస్తుత జగన్ ప్రభుత్వం పోవాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. గురువారం హైదరాబాద్లో సిపిఐ కార్యాలయం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ జగన్ భేటీ రాజకీయంలో భాగమే. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజునే నాగార్జునసాగర్ వివాదం తెరపైకి తెచ్చి కేసీఆర్ని గెలిపించేందుకు జగన్ ప్రయత్నించారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ఏదైనా చేయాలని కోరేందుకే కేసీఆర్ని జగన్ కలిశారు. జగన్ తన కుటుంబంలో తానే చిచ్చు పెట్టుకుని ఒక్కొక్కళ్ళని దూరం చేసుకున్నారు. నాకు తెలిసిన సమాచారం మేరకు ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పేరుతో 4 సీట్లు పొంది అంతిమంగా జగన్ మళ్లీ అధికారంలోకి తేవాలని చంద్రబాబును ప్రభుత్వానికి దూరంగా ఉంచాలన్నదే బీజేపీ వ్యూహం. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి సిపిఐ నేతలు హాజరు కారు. లౌకిక దేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని ముఖ్యమంత్రి వెళ్లడం సరికాదని నారాయణ పేర్కొన్నారు. సిపిఐ మరో జాతీయ కార్యదర్శి అజీజ్ బాషా మాట్లాడుతూ గతంలో తెలంగాణలో ఒక్క కుటుంబమే పాలించిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజానాడి వారి డిమాండ్లపై దృష్టి పెట్టారని అన్నారు అన్నటువంటిది. ఇక్కడ అంటే వాళ్ళు పొగుడుకుంటారు రేవంత్ని కలిశాడు కాబట్టి, ఇప్పుడు కేసీఆర్ని తిట్టుకుంటారు. రెండో పక్కన ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్లో షర్మిల చేరిందని భయపడిపోయి గెలిపించమని జగన్ వెళ్ళి కేసీఆర్ని అభ్యర్థిస్తారు. నమ్మశక్యంగా ఉందా? జనం డిసైడ్ చేసుకోవాలి.